దేశం వారిని పాపిస్టి పాకిస్తాన్లు కాబట్టి పాపులు అని చెప్పి మాట్లాడుతున్నా నేను. పాపిస్టి పాకిస్తాన్ని పాతరేయడం కోసం, అన్ని రకాలుగా పాతాళానికి తొక్కడం కోసం, పాతాళ లోకానికి పంపించడం కోసం భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఎస్, మరొక బ్రేకింగ్. పాకిస్తాన్లో భూకంపం. ఏకంగా భారత్ ప్రయోగించే మిసైళ్లతోనే కాదు, పాకిస్తాన్ని అటు ప్రకృతి కూడా సాగించడం లేదు. పాపిస్టి పాకిస్తానీలని ప్రకృతి కూడా సాగించడం లేదు. 5.0 రెక్టార్ స్కేల్ పైన నమోదవుతూ పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల దగ్గర క్వెట్టా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. ఒక్కసారిగా ఇటు భారత్ మిసైల్లే కాకుండా ప్రకృతి కూడా సహకరించడం లేదు పాకిస్తాన్కి. నేను మళ్ళీ చెప్తున్నాను, తాలిబాన్లు పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాడి చేస్తున్నారు. బలోచిస్తాన్ నుంచి దాడులకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాడి చేస్తున్నారు. భారత్ తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. పాకిస్తాన్ అతలాకుతల చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అక్కడ ప్రకృతి కూడా కనీసం పాకిస్తాన్ సహకరించలేదు. ప్రకృతి కూడా ఈ సమయంలో పాకిస్తాన్ పైన కన్నెర చేసింది. 5.0 రెక్టార్ స్కేల్ పైన పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి ఒక భూకంపం సంభవించింది. పాపిస్టి పాకిస్తానీలని పాతాళానికి తొక్కడం కోసం ప్రకృతి కూడా భారత్ వైపే ఉంది. ప్రకృతి కూడా మేరా భారత్ మహాన్ అంటోంది. ప్రకృతి కూడా జై భారత్ అంటోంది. ప్రకృతి కూడా భారత్కి సహకరిస్తోంది. చూడండి, ఇక్కడ పాకిస్తాన్ని అన్ని రకాలుగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా, అన్ని రకాలుగా పాకిస్తాన్ని పాతాళాన్ని తొక్కేటువంటి భాగంగా భారత్కి ప్రకృతి కూడా సహకరిస్తోంది. సో ప్రజెంట్ మరొకని సేపట్లోనే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ ఉండే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ మీటింగ్ని కాల్ ఫర్ చేయబోతున్నారు ప్రధాని మోదీ. మరోవైపుగా 10 గంటల సమయానికి మీడియా బ్రీఫింగ్ కూడా ఉండబోతోంది. మరొక బిగ్ బ్రేకింగ్ అంతోని పాకిస్తానీ భారత ఆర్మీ చావు దెబ్బ కొట్టింది. లాంచ్ ప్యాడ్ అని పేరు చేసింది. పాక్ డ్రోన్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఎక్కడి నుంచి అయితే డ్రోన్లని ప్రయోగిస్తోందో, డ్రోన్లతో విరుచుకు పడిపోయి పాకిస్తాన్ దెబ్బకొట్టి, ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా పాకిస్తాన్ డ్రోన్ లాంచ్ ప్యాడ్ ధ్వంసం చేసిన దృశ్యాలే. ఒకసారి దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాల్లో కనబడుతోంది మన వైపు నుంచి వెళ్ళినటువంటి ఒక హార్పీ డ్రోన్ మిసైల్ ప్రయోగించి అక్కడ పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ ని దెబ్బకొట్టాం. పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ అని దెబ్బతీసాం. అక్కడ వైపుగా వెళ్ళినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా డ్రోన్లు ప్రయోగించే ప్రాంతం. మన వైపుగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలకి అక్కడి నుంచే డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. అయితే ఆ స్థావరాలనే కొడితే ఇక్కడ వచ్చేటువంటి ఒక్కో డ్రోన్ని కాదు డైరెక్ట్ గా కుంభస్థలాన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో భారత ఆర్మీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. పాకిస్తాన్ ని పాతాళాన్ని తొక్కడంలో కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్లు ప్రయోగిస్తున్నారో ఏకంగా ఆ స్థావరాన్ని, ఆ ప్రదేశాన్ని భారత ఆర్మీ దెబ్బ కొట్టింది. సో అక్కడి నుంచి సుమారుగా రాత్రి నుంచి కూడా ఒక 500కు పైగా డ్రోన్లను ప్రయోగించడం తెలుస్తోంది. ఆ డ్రోన్లన్నిటి కూడా భారత డిఫెన్స్ సిస్టమ్ దెబ్బ కొట్టడమే కాకుండా ఇవన్నీ కానిక చూసుకోలేం. ఏకంగా కొడితే పాకిస్తాన్కి దిమ్మ తిరగాలి, పాకిస్తాన్కి మైండ్ బ్లాక్ అవ్వాలని చందంగా స్థలాన్ని దెబ్బ కొట్టింది. ఆ శబ్దాలు వినండి. పాపిస్టి పాకిస్తానీల యొక్క ప్రాంతంలో ఈ మన మిసైళ్లు పేలుతుంటే ఆ శబ్దాలు వస్తుంటే నిజంగానే చెప్తున్నా, చెవులకు వినడానికి పాకిస్తాన్ హాహాకారాలు, పాకిస్తాన్ యొక్క ప్రజల యొక్క ఆర్తనాదాలు, పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క ఆర్తనాదాలు చెవులకు వినసొంపుగా ఉన్నాయి. ఒక పాట పాకిస్తాన్ వైపుగా మన మిసైల్ వెళ్తుంటే, పాకిస్తాన్ వైపుగా మన డ్రోన్లు వెళ్ళిపోతుంటే, హార్పీ డ్రోన్లు ప్రయోగిస్తుంటే కనీసం అడ్డుకోలేనటువంటి ఈ కుక్కలు, అరే కుక్క, పాకిస్తాన్ కుక్క, కనీసం మన ఆలోచన కూడా పసిగట్టలేకపోతాం. నువ్వా భారత యుద్ధం చేసేది? ఏదో నీ పక్కన మరికొన్ని పిచ్చి కుక్కలు, చైనా లాంటి, టర్కీ లాంటి, అజర్బైజాన్ లాంటి ఒక దేశాలు మీకు సపోర్ట్ ఇస్తుంటే ఏదో వాళ్ళ యొక్క సపోర్ట్ చూసుకొని మేకపోతు గాంభీర్యంతో మీరు భారత్పై యుద్ధాన్ని ఇలా చేయాలనుకున్నారా కుక్క అంటూ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి డ్రోన్ని మిసైల్ని, ఎయిర్ క్రాఫ్ట్ జెట్లని మొత్తాన్ని కూడా సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతోంది. శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో డ్రోన్లని ఎయిర్ క్రాఫ్ట్లతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని సియాల్కోట్ ప్రాంతంలోనే పేల్చేసింది భారత ఆర్మీ. అంటే పాకిస్తాన్ నుంచి ప్రయోగించాలని ఆలోచన చేసిన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికే మట్టు పెట్టాం. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ ఎయిర్ బేస్ సిస్టమ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ ఇది. ఎక్కడైతే ఎయిర్ బేస్ సిస్టమ్ అంటే ఇక్కడ వాళ్ళు బేస్ క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి దాడులు చేయడం కానివ్వండి, డిఫెన్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అక్కడ ఎయిర్ బేస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. చూడండి, మట్టి కొట్టుకుపోయారు కొడుకులు.
మట్టి కొట్టుకుపోయారు ఈ దొంగ నా కొడుకులు. ఎందుకు ఈ పదాన్ని వాడుతున్నానంటే అటువైపు నుంచి వాళ్ళు దాడులు చేస్తామని ఇంకా గౌరవించి మాట్లాడాలా, నేను ఇంకా వారిని గౌరవిస్తూ సంబోధించాలా, అందుకే నేను మాట్లాడుతున్నా కొడుకునే పదాన్ని మాట్లాడుతున్నాను. కానీ నేను ఆ దొంగ కొడుకులు మొత్తం కూడా ఈ మట్టి కొట్టుకుపోయారు, బూడిదైపోయారు. ఆ మట్టిలో వారంతా కూడా వారి యొక్క ఎయిర్ బేస్ సిస్టమ్, వారి యొక్క ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాం. నేల కొట్టుకుపోయారు ఈ దొంగ నా కొడుకులు. ఎస్, ఈ పదాన్ని వాడుతున్న మీకు కొన్ని ఇబ్బంది కలిగించవచ్చు, క్షమించండి. కానీ డెఫినెట్గా నాకు వాళ్ళు చేసేటువంటి చర్యలు చూస్తుంటే నిజంగా రక్తం మరుగుతుంది. ప్రతి భారతీయుడు కూడా ఈ రకంగానే ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలపైన భారత ఆర్మీకి మనం సహకరిద్దాం, మనం భారత ఆర్మీ ఆదేశాలను పాటిద్దాం. భారత ఆర్మీ చేసేటువంటి యొక్క యాక్షన్స్ని, భారత ఆర్మీ చేపట్టేటువంటి ప్రతి ఆదేశాన్ని కూడా మనం తూచా తప్పకుండా పాటించాల్సిందే. డెఫినెట్గా భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. అటువైపు నుంచి ఎటువంటి ప్రయోగం జరిగినా డిఫెన్స్ చేయడంతో పాటుగా పాకిస్తాన్ని అల్లాడించడం కోసం, పాకిస్తాన్ని పోయించడం కోసం, పాకిస్తాన్ని పరుగులు పెట్టించడం కోసం, పాకిస్తాన్ని బూడిద చేయడం కోసం మన వైపు నుంచి కూడా మిసైల్స్ ప్రయోగిస్తున్నాం. ఇప్పటికే శ్రీనగర్ ప్రాంతం లాంటికి ఎయిర్ క్రాఫ్ట్లు అక్కడికి వచ్చి సియాల్కోట్ నుంచి శ్రీనగర్ వైపుగా వస్తుంటే ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోనే పాకిస్తాన్ గగనతలం పైన వాటిని పేల్చేస్తామంటే అది కదా నా భారతీయుల సత్తా, అది కదా నా భారత ఆర్మీ సత్తా. జై భారత్ అనే నినాదం ఇప్పుడు కలా చేయాలనిపిస్తోంది. కనీసం ఈ కుక్కలు ఎక్కడైనా మారకపోతే ఈరోజు రాత్రి కల్లా ఒక పెద్ద బిగ్గెస్ట్ వార్తను మనం వినబోతున్నాం. ఏ క్షణమైన పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ఆర్మీ లొకేషన్స్ని, పాక్ ఆర్మీ చీఫ్ కూడా టార్గెట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి ప్రయత్నం జరుగుతోంది, అటువంటి సినారీ ఉండబోతోంది. ప్రజెంట్ అప్డేట్స్ కొనసాగుతున్నాయి. ఇంకా శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా పాకిస్తాన్ దాడులకు తెరలెత్తూనే ఉంది, ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రాంతాన్ని, ఒక నివాసాన్ని టార్గెట్గా దాడులు చేశారు. ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక్కసారిగా హైలైట్ జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. పెద్ద ఎత్తున దాని తాలూకా దృశ్యాలని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడవచ్చు. ఎయిర్ బేస్ని కూల్ చేశారు, పాక్ మిసైల్ని కూల్ చేశారు. అక్కడ జలంధర్లో ఒక పాక్ మిసైల్ కుప్పకూలిపోయింది. చూడండి, పిఎన్ అని ఉంది కదా, అదే పాక్ మిసైల్. అది పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు మన భారత. ఎస్, అక్కడ చూడండి ఒకసారి ఆ జలంధర్లో కుప్పకూలినటువంటి పాక్ మిసైల్ తాలూకు దృశ్యాలు పేచేయండి పీసీఆర్. జలంధర్లో కూలిన పాక్ మిసైల్ అనేటువంటి ఆ దృశ్యాలు ఒకసారి పే చేయండి. అక్కడ మీరు గమనించండి, చైనా బోర్డులు చైనా తయారు చేసినటువంటి ఆ తుస్ బాంబులు భారత్ పైన ప్రయోగిస్తుంటే ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎస్, ఇక్కడ దృశ్యాలు చూడండి. జలంధర్లోని ఆ పాక్ మిసైల్ కుప్పకూలింది కదా, అక్కడ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ దృశ్యాలు చూసే క్రమంలో ఎస్, ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చైనా బోర్డులు, చైనా సిస్టమ్లు, చైనా హార్డ్వేర్ డివైజ్లు, చైనా తుస్సు బాంబులతో పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేయడం దిగిపోయింది. చైనా ఇచ్చేటువంటి ఆ తుస్సు బాంబులతో భారత్ పైన కాలు దువ్వుతోంది పాకిస్తాన్. చూడండి, ఇక్కడ చైనా వస్తువు అనగానే మీరు ఏమర్థం చేసుకుంటారు? చైనా వస్తువు అనగానే మీకు ఏమర్థమవుతుందో చూసారు కదా. ఎస్, ఇక్కడ ఆ షెల్స్ పడిపోవడంతో మిసైల్ని నిర్వీర్యం చేయడంతో ఆ మిసైల్ అక్కడ పడిపోయిన తర్వాత